తమ్ముడు కాబట్టి నేను వచ్చా. వేరే వాళ్ళైతే నేను ఎందుకు వస్తా? వేరే వాళ్ళ ఇళ్ళకి వచ్చింది. ఎవరి ఇళ్ళకి మాట్లాడినా నువ్వు అట్లా వస్తాను అని ఇక్కడ అందరు భయపడతాను కదా, పిల్లలందరూ చూడలే కదా ఎప్పుడు అట్లా. నేను రోడ్డు మీద అట్లా తిరగలే కదమ్మా. రోడ్డు మీద ఎప్పుడైనా తిరిగినా మీరు చూసిల్లు, ఎవరితోనన్నా మాట్లాడినా రోడ్డు మీద తిరిగినా. జస్ట్ తెలుసా వాళ్ళ కోసం వాళ్ళ ఇంట్లోకి పోయినా నాకు తెలుసు మరి వాళ్ళ కోసం వాళ్ళ సిద్ధాంతం నీకు తెలుసా? వాళ్ళ నైతిక విధానం తెలుసు. నేను మాట్లాడతాను, నాకు సమాధానం ఇవ్వకపోతే అడుగు మరి. మాట్లాడేవాళ్ళు ఏం సార్ ఏం మాట్లాడాలి నాకు అర్థం కాదు. మాకేమైనా అవుతుందా? ఆయన గ్యారంటీ సంతకం తీసుకుంటాం. ఆయన రాసిస్తాడు. నేను రాసిస్తా. అది అది కావాలి నాకు. వస్తు కోసం నాకు కావాలి. నిమ్మకాయలు ఏం చేయండి, నిమ్మకాయలు ఎందుకు పట్టుకోండి. వచ్చేసరికి అంటే నా తమ్ముడు కాబట్టి నేను వచ్చా. వేరే వాళ్ళైతే నేను ఎందుకు వస్తా? వేరే వాళ్ళ ఇళ్ళకి వచ్చింది. ఎవరి ఇళ్ళకి ఎవరితో మాట్లాడినా అఘోరి రూపం మార్చింది. పెట్టుడు గడ్డం మీసాలతో అఘోరి హల్చల్ చేస్తోంది. నాగర్ కర్నూలు జిల్లాలో అఘోరి అలచడి సృష్టిస్తోంది. అఘోరిని చూసి అక్కడి ప్రజలు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అఘోరి కార్ని అడ్డుకొని నిలదీశారు స్థానికులు. జనాల్లో ఎందుకు తిరుగుతున్నావంటూ నిలదీశారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో అఘోరి ఉన్నారు. శుక్రవారం తిరిగి తెలంగాణకి రాబోతున్నారు అఘోరి. సో మొత్తం మీద లేడీ అఘోరికి సంబంధించిన వార్త మరోసారి సెన్సేషన్ గా మారింది. గడ్డం మీసాలతో అఘోరి దర్శనమిచ్చింది. అయితే ఈ వీడియోలు సోషల్ వ్యాప్తంగా వైరల్ గా మారాయి. అక్కడ ఉన్నటువంటి స్థానికులు తన యొక్క వేషధారణ, తనకు సంబంధించిన ప్రవర్తన చూసి అడ్డుకొని నిలదీశారు. కొంతమంది అయితే కొట్టడానికి కూడా వచ్చారు. ఆ ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తుంది అఘోరికి సంబంధించిన అంశం. భయపడిపోయి మీరు రకంగా తిరగడం వల్ల మాకు భయం వేస్తోంది, మీరు ఈ రకంగా బహిరంగంగా ప్రజల్లోకి వస్తారంటూ కూడా వేరే వాళ్ళైతే నేను ఎందుకు వస్తా? వేరే వాళ్ళ ఇళ్ళకి వచ్చింది. ఎవరి ఇళ్ళకి ఎవరితో మాట్లాడినా తమ్ముడాట ఇప్పుడు సడన్ చెప్తారు బాబు వచ్చని చెప్తాను. తమ మాట మ్యాచ్ అయితే లేదు. కొద్దిగా దిష్టి అంటే ఇప్పుడు ఆడబిడ్డ నీ ఇంటికి నేను వచ్చాను, దిష్టి తీయాలి. మరి ఇంకా నేను పడేసింది. ఇవి అదే నిమ్మకాయలు ఇప్పుడు ఎట్లా చెప్తాను సార్ ఏమంటా అండి మాకు మంచి తమ్ముడాట సార్ చెప్పిందట ఇప్పుడు సడన్ చెప్తారు బాబు వచ్చని చెప్తాను. తమ మాట మ్యాచ్ అయితే లేదు. కొద్దిగా దిష్టి అంటే ఇప్పుడు ఆడబిడ్డ నీ ఇంటికి నేను వచ్చాను, దిష్టి తీయాలి. మరి ఇంకా నేను పడేసింది. ఇవి అదే నిమ్మకాయలు ఇప్పుడు రైట్. లేడీ అఘోరి రూపం మార్చారు. గడ్డం మీసాలతో దర్శనమిచ్చారు. సో సోషల్ మీడియాలో ప్రస్తుతం వీడియో వైరల్ గా మారింది. అయితే తను ఒక చోట పూజలు నిర్వహించేందుకు వెళ్ళిందట. బహుశా ఈ వీడియోలో మనం చూస్తే కనుక తన తమ్ముడి దగ్గర కోసం వచ్చాను, తన తమ్ముడిని బయటికి తీసుకెళ్ళి పూజ నిర్వహించాను, మీకేంటి అభ్యంతరం అంటూ అఘోరి మాట్లాడుతోంది. కానీ స్థానికులు మాత్రం నువ్వు ఈ రకంగా ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్లి పూజ నిర్వహించడం అంటే అది చిన్న విషయం అనుకున్నావా? ఎందుకు భయపెడుతున్నావు? ఇక్కడ ఎందుకు ప్రజల్ని భయాందోళన గురి చేస్తున్నావు అంటూ కూడా వారంతా వాగ్వాదం దిగారు. ఒకనొక సందర్భంలో ఆ వీడియోలో మనం క్లుప్తంగా కనుక చూస్తే, ఇన్ డీటెయిల్గా చూస్తే కనుక కొట్టడానికి సైతం వాళ్ళంతా కూడా వెళ్ళిన పరిస్థితి. అంతటి స్థాయికి అక్కడ అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. లేడీ అఘోరి ఒక్కసారిగా గడ్డం మీసాలతో దర్శనం ఏంటంటూ కూడా చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇది పాత వీడియో అంటూ కొంతమంది చెప్తున్నారు, కాదు రీసెంట్ వీడియో అని కొంతమంది చెప్తున్నారు. ఏదేమైనా కూడా లేడీ అఘోరి ప్రస్తుతం మధ్యప్రదేశ్లో ఉన్నారు. తిరిగి శుక్రవారం తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి ఈ విషయం పైన లేడీ అఘోరి స్పందించారు. ఆవిడ ఎటువంటి క్లారిటీ ఇచ్చారో చూద్దాం. हर महादेव ओम नमः शिवाय गौरी काली नमः।
आई एम कमिंग टू तेलंगाना। इधर अपना पूरा हो गया था, तेलंगाना पहुंच रहे, दर्शन पूरा हो गया, सब जगह दर्शन करके अभी तेलंगाना पहुंच रहा हूँ। तेलंगाना आने के बाद सनातन धर्म के लिए, अब महिलाओं को सुरक्षित के लिए, गौ हत्या को रुकाने के लिए अपना जो भी जितना भी फाइट करना चाहते हैं वो फाइट के लिए हम तो तैयारी है। आ रहा हूँ। जय श्री महाकाल, हर हर महादेव, ओम नमः शिवाय, हर हर महादेव। दिस इज़ द माई प्रोटोकॉल। यहाँ आप लोग देख सकते हैं बाबा जी, आप लोग देख सकते हैं हर स्टेट में प्रोटोकॉल के साथ। अभी मध्य प्रदेश में हूँ, यहाँ पे भी हम प्रोटोकॉल के साथ हैं। आप देख सकते हैं जो भी है वो सनातन धर्म के लिए लड़ रहे हैं, इसीलिए तो हम भी यही बोल रहे हैं कि आप सब मिलके सनातन धर्म को बचाएंगे। हर हर महादेव, जय श्री महाकाल, जय अघोरी काली। మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో దర్శనార్థం తర్వాత తిరిగి తెలంగాణ వస్తున్నానంటూ లేడీ అఘోరి ఒక వీడియో విడుదల చేశారు. తెలంగాణకు వస్తున్నాను, చూసుకుందాం, ఇక సనాతన ధర్మం కోసం నా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాను, ఫైట్ చేస్తూనే ఉంటానంటూ చెప్పుకొచ్చారు ఆవిడ. సో తిరిగి తెలంగాణకి రాబోతున్నారట. శుక్రవారం రోజున తెలంగాణ గడ్డపైన అడుగు పెట్టబోతున్నారు లేడీ అఘోరి. మరి గతంలో ఇక్కడ సందర్శించినప్పుడు పలు రకాలుగా ఆవిడ ఇక్కడ తిరిగినప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన కలిగించింది. చాలామంది కూడా తను చూసేందుకు వచ్చారు. కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా కూడా తను వెళ్ళిన చోటల్లా పెద్ద ఎత్తున అలజడి నెలకొంది. ఆమెను చూసేందుకు చాలామంది రావడం కానివ్వండి, లేడీ అఘోరి యొక్క మాటలు, లేడీ అఘోరి యొక్క చేష్టలు కూడా కొంత ఆందోళన కలిగించాయి. తిరిగి మరోసారి తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. చాలా ఉత్కంఠ రేపుతోంది. మరి తిరిగి తెలంగాణ పోలీసులు తన్ని అడుగు పెట్టనిస్తారా తెలంగాణలోకి, ఏం కాబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి ప్రతినిధి మహేష్ దగ్గరికి వెళ్దాం. మహేష్, సో లేడీ అఘోరి ఏం చెప్తున్నారు? లేడీ అఘోరి ప్రస్తుతం ఎక్కడున్నారు? ముఖ్యంగా ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఈ వీడియో గడ్డం మీసాలతో లేడీ అఘోరి దర్శనం ఇచ్చారు. ఇది ఎప్పటి వీడియో, పాత వీడియో అంటూ కొంతమంది, లేదు రీసెంట్ వీడియో అంటున్నారు. అసలు ఈ వీడియో వెనుక నిజాలేంటి? ఖచ్చితంగా మనోజ్, ఇప్పటికే అఘోరి మాత చూసుకున్నటువంటి మనం పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే 3 రూపాల్లో ఉన్నట్టు మనకు తెలిసింది. గతంలో శివయ్య రూపము, రెండవ అవతారము అర్ధనారీశ్వరి రూపము, మూడవ రూపం కూడా అఘోరి మాత రూపంలో మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నట్టు తెలిసింది. గతంలో అఘోరి మాతతో మాట్లాడిన సందర్భాలు చూసుకున్నట్టయితే ఒక 3వ అవతారాన్ని ఇప్పుడు ప్రస్తుతం నేను అంటే సనాతన ధర్మం వైపు యొక్క లోక కళ్యాణం కోసం నేను శివయ్యనే నన్ను పంపించడానికి ఇప్పటికే అఘోరి మాత చెప్తున్న పరిస్థితి ఉన్నాం. మనం సోషల్ మీడియాలో చూసుకున్నట్టయితే అఘోరి మాతకు సంబంధించి నాగర్కర్నూల్ జిల్లాలో ఈ యొక్క అంటే దర్శనం ఇచ్చిన రూపం మనం చూసాం. గడ్డం మీసాలతో చూసిన పరిస్థితిని బట్టి చూస్తుంటే ఒక ఇంటికి వెళ్తే అక్కడ వాళ్ళ పర్మిషన్ తోనే నా ఇంటికి వెళ్ళాను, వాళ్ళ పర్మిషన్ తోనే వాళ్ళ ఇంటికి వచ్చి పూజలు చేస్తున్నా అని చెప్పిన పరిస్థితి మనం చూసాం. అక్కడ పరిస్థితిని బట్టి చూసుకున్నట్టయితే వాళ్ళు ఆ కాలనీకి సంబంధించిన వారు కూడా తిరగబడిన పరిస్థితి మనం చూసాం. ఎందుకు వచ్చావు మా కాలనీకి, ఏం చేస్తున్నావు, ఎటువంటి పూజలు చేస్తున్నావు అని చెప్పి ఆ కాలనీకి సంబంధించిన వారు కూడా తిరగబడ్డ పరిస్థితి మనం చూసాం. అంటే వారి యొక్క పర్మిషన్ తోనే నేను వాళ్ళ ఇంటికి వచ్చాను, వాళ్ళ యొక్క పూజ కోసం నన్ను పిలిచారు అని చెప్పినా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక గ్రామస్తులు ఎదురు తిరిగిన పరిస్థితి మనం చూసాం. ఇటువంటి మాకు చెప్పకుండా, గ్రామంలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇటువంటి మీరు రావడాన్ని మేము తీవ్రంగా తిరస్కరిస్తున్నామని చెప్పి గ్రామస్తులు చెప్పిన పరిస్థితి మనం చూసాం. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం అయితే అఘోరి మాత మధ్యప్రదేశ్ ఉజ్జయిన్లోని ఒక దర్శనం చేసుకున్న పరిస్థితి మనం చూస్తాం. అక్కడనే రేపు ఎల్లుండి కూడా దర్శనాలు స్థానికంగా ఉండే ఒక తెలంగాణకు వచ్చే పరిస్థితిలో దర్శనానికి చేసుకోవడానికి అఘోరి మాత ప్రత్యక్షంగా ఒక ఉజ్జయినిలో టెంపుల్ ను దర్శనం చేసుకుని అక్కడి నుంచి నేరుగా దేవాలయాన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నా అని చెప్తుంది. మళ్ళీ తెలంగాణకు రావాల్సి ఉంది, ఖచ్చితంగా తెలంగాణకు వస్తా అని చెప్పి ఇప్పటికే అఘోరి మాత ఛాలెంజ్లుగా మనం చూసాం. ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్రం నుంచి మహారాష్ట్ర పరిధిలో విడిచిపెట్టిన పరిస్థితి చూసాం. అక్కడి నుంచి నేరుగా ఇటు గుజరాత్ కావచ్చు, దైవ దర్శనాలు చేసుకుంటూ మళ్ళీ వరంగల్కు రావడము, అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు మధ్యప్రదేశ్కి వెళ్ళడం అన్ని కూడా ఒక హాట్ టాపిక్ గా చెప్పుకోవచ్చు అఘోరి మాత విషయంలో. అంటే రాబోయే రోజుల్లో శుక్రవారం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి రావడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మనకు అఘోరి మాత వస్తున్నట్టు మనకు పూర్తి సమాచారం ఉంది. మనోజ్, ఏది ఏమైనప్పటికీ ఇటు పోలీసులకు ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి ఆమెను నమ్ముకున్న భక్తులకు కావచ్చు, ఆమెను వ్యతిరేకిస్తున్న భక్తులు కావచ్చు, ఈ యొక్క అఘోరి మాత ఒక ప్రశ్నార్థకంగా చెప్పుకోవచ్చు. పోలీసులు ఈ యొక్క వచ్చే అఘోరి మాతకు ఎట్లా అడ్డుకుంటారా, మరి ఆమెను స్వాగతిస్తారా? ఎందుకంటే ఆమె చెప్తున్న పరిస్థితి ఎక్కడ పోయినా, ఇటు గుజరాత్ పోయినా, మధ్యప్రదేశ్ పోయినా నాకు ఫోటోకాల్తో ఒక వెహికల్ ఇచ్చి పోలీసులు నన్ను ఫోటోకాల్ ఇస్తూ ముందుకెళ్తున్నారు, ఎస్కార్ట్ ఇస్తున్నారు. మరి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఎస్కార్ట్ అనేది ఏం లేదు. కానీ
ఇక భక్తుల తాకిడి నుంచి తట్టుకోవాలనే ఉద్దేశం కొద్దీ పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు తప్ప అటువంటి పరిస్థితి లేదు. మరి తెలంగాణకు వస్తున్నా అని చెప్పి ప్రతిసారి ఛాలెంజ్ చేస్తుంది. ఇప్పటికే రేవంత్ సర్కార్ను ఇన్నిసార్లు కూడా ఛాలెంజ్ చేసినా కూడా రేవంత్ సర్కార్ ఇప్పటికీ మౌనంగా ఉండడము ఇటు పోలీసులకు ఒక చెంపపెట్టలా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి శుక్రవారం రోజు వస్తున్నటువంటి మహేష్ అఘోరికి సంబంధించి నాగర్ కర్నూలు జిల్లాలో ఆ వీడియో అయితే హల్చల్ గా మారింది. ఆ వీడియోకి సంబంధించి నిజాలు ఇంకా చెప్పలేదు. వీడియోకు నిజమేనా తను అంతా అంటే గతంలో కూడా వారం రోజుల క్రితట ఆవిడ వరంగల్లో అటు నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చిన సందర్భంలో కూడా ఆవిడకి గడ్డం మీసాలు అయితే ఏమీ లేవు. కానీ నాగర్ కర్నూలు జిల్లాలో సడన్గా ప్రత్యక్షమైనటువంటి ఆవిడ వెంటనే గడ్డాల మీసాలు ఎలా వచ్చాయి, పెట్టుడు గడ్డం అంటూ ప్రచారం జరుగుతుంది. నిజమేనా? మనకు తెలిసిన సమాచారం బట్టి మనోజ్ అంటే గతంలో నేను శివయ్య అవతారం ఉన్నా, ఇప్పుడు మధ్యలో అర్ధనారీశ్వర అవతారం ఉన్నా, ఇప్పుడు నేను అఘోరి మాత అవతారం అమ్మవారి అవతారం అని చెప్పడం జరిగింది. కానీ గతంలో మరి శివయ్య అవతారం చెప్పచ్చు. ఎందుకంటే సోషల్ మీడియాలో చూస్తుంటే ప్రతిదీ కూడా మనకు అది సోషల్ మీడియా వైరల్ అవుతున్న పరిస్థితి. మరి అఘోరి మాత ఇప్పటికైతే ప్రత్యక్షంగా వచ్చి నేనే ఆ రూపాన్ని దాల్చిన అని చెప్పి మనకైతే ఇప్పటివరకు సమాచారం లేదు. మరి అఘోరి మాతను మనం అడిగి తెలుసుకున్నట్టయితే మనకు తెలిసే అవకాశం ఉంది మనోజ్. రైట్ మహేష్. సో మొత్తం మీద లేడీ అఘోరికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆవిడ గడ్డం మీసాలతో దర్శనమిచ్చారు. కాలనీకి వెళ్ళి ఒక వ్యక్తిని తీసుకువెళ్ళి పూజలు నిర్వహించారట. అయితే అక్కడ కాలనీ వాసులంతా కూడా ఏ రకంగా ఇక్కడికి వచ్చి మనం భయభ్రాంతులకు గురి చేస్తున్నాం, నేను చూసి భయపడుతున్నాం, మేమంతా కూడా నీ ఇష్టానుసారంగా ఎవరిని పడితే వారిని తీసుకెళ్లి పూజలు చేయడం అంటే నీ ఇష్టం అనుకున్నాం అంటూ కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరోవైపు లేడీ అఘోరి ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని ఉజ్జాయిని టెంపుల్ దగ్గర ఉన్నారు. అక్కడ దర్శనం కంప్లీట్ చేసుకున్నారు. ఆవిడ ఒక వీడియో కూడా విడుదల చేశారు. శుక్రవారం నుండి తిరిగి తెలంగాణ గడ్డపైన అడుగు పెట్టబోతున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా సాదర స్వాగతం దొరుకుతోంది. నాకు ప్రోటోకాల్ ఇచ్చారు మధ్యప్రదేశ్లో, కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మాత్రం కనీసం గౌరవం లేదు. నేను వస్తాను, సనాతన కోసం మరోసారి పోరాడతాను, నా పోరాట పటిమని మరోసారి అక్కడ కనబరుస్తానంటూ మాట్లాడుతున్నారు ఆవిడ. మరి ఏం జరగబోతుందో చూడాలి. వచ్చేసరికంటే నా తమ్ముడు కాబట్టి నేను వచ్చా. వేరే వాళ్ళైతే నేను ఎందుకు వస్తా? వేరే వాళ్ళ ఇళ్ళకి వచ్చిన ఎవరి ఇళ్ళకి మాట్లాడినా నువ్వు అట్లా వస్తాను అని ఇక్కడ అందరు భయపడతాను కదా, పిల్లలందరూ చూడలే కదా ఎప్పుడు అట్లా. నేను రోడ్డు మీద అట్లా తిరగలే కదమ్మా. రోడ్డు మీద ఎప్పుడన్నా తిరిగినా మీరు చూసిల్లు, ఎవరితో నన్ను మాట్లాడినా రోడ్డు మీద తిరిగినా. జస్ట్ తెలుసా వాళ్ళ కోసం వాళ్ళ ఇంట్లోకి పోయినా నాకు తెలుసు. మరి వాళ్ళ కోసం వాళ్ళ సిద్ధాంతం నీకు తెలుసా? వాళ్ళ నైతిక విధానం తెలుసు. నేను మాట్లాడతాను, నాకు సమాధానం ఇవ్వకపోతే అడుగు. మరి ఏం సార్ ఏం మాట్లాడాలి నాకు అర్థం కాదు. మాకేమైనా అవుతుందా? ఆయన గ్యారంటీ సంతకం తీసుకుంటాం. ఆయన పేపర్ రాసిస్తాడు. నేను రాసిస్తా. అది అది కావాలి నాకు. వస్తు కోసం నాకు కావాలది. మాడుకోండి సంతకం. నిమ్మకాయలు ఏం చేయండి, నిమ్మకాయలు ఎందుకు పట్టుకోండి? ఇప్పుడు సడన్ చెప్తారు బాబు అందుకే వచ్చని చెప్తాను. ఆ మాట మ్యాచ్ అయితే లేదు. కొద్దిగా దిష్టి అంటే దిష్టి తీయద్దా? ఇప్పుడు ఆడబిడ్డవు నువ్వు ఉన్నావుగా, నీ ఇంటికి నేను వచ్చాను, దిష్టి తీయాలి. మరి ఇక్కడ నేను పడేసి ఇవి అదే నిమ్మకాయలు ఇప్పుడు శారదేమంటాను మాకు మంచిగా అందరికీ కూర్చోమంటాను. శారదేమంటాను శారద మాట మాట అని డౌట్ మాకు అంతే. నేను డౌట్ క్లియర్ చేస్తున్నా కదా. అమ్మా ఎందుకు మీరు కస్టడీ సార్? నాకు అర్థమైతలేదు. వీళ్ళు సేఫ్ చేస్తారా? వీళ్ళని పంపిస్తారా? వీళ్ళని పంపిస్తారా సార్ మీరు? ఆపు